అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాజ్ కుమార్, పల్మనాలజిస్ట్. నేను ఇక్కడ పల్లికొండ గ్రామం. ప్రస్తుతం మేము వినాయక్ హాస్పిటల్ ఆర్మూర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మన పెద్దలు మాదిగ ఐక్య వేదిక భీమ్గల్ తరపున నిన్న సన్మాన కార్యక్రమానికి పిలవడం జరిగింది. సో ఇక్కడికి విచ్చేసి మన విద్యార్థులకు 10th ఇంటర్ విద్యార్థులకు సన్మానం చేసిన తర్వాత వాళ్ళకు కొంచెం ఇన్స్పిరేషన్గా వాయిస్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఇంకా చదువులో ముందుకు రాణించాలంటే ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, ఫస్ట్ వాళ్ళకంటూ ఒక గోల్ క్రియేట్ చేసుకొని ఆ గోల్ని ఏ విధంగా అమలుపరుచుకోవాలని వాళ్ళకు ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇంకా మన మాదిక ఐక్య వేదిక తరఫున కండక్ట్ చేసిన ఈ సన్మాన కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అదేవిధంగా మన పిల్లలు ఏ విధంగా ముందుకెళ్ళాలని వాళ్ళకి సూచన ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా జరిపిస్తే మన పిల్లలకి ముందు ఇన్స్పిరేషన్గా నిలుస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుజిల్ బాబు తెడ్డు. మా గ్రామం వచ్చేసి ముచ్కూరు. నేను జనరల్ ఫిజిషియన్ని. వర్ధన్ హాస్పిటల్ అని చెప్పేసి నిజామాబాద్లో నా హాస్పిటల్ ఉందండి. ఇక్కడ భీమ్గల్ మండలంలో మన భీమ్గల్ మాదిగ ఐక్య వేదిక తరపు నుండి 10th క్లాస్ విద్యార్థులకి 12th క్లాస్ విద్యార్థులకి వాళ్ళ స్టడీస్ రిలేటెడ్గా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి సన్మాన కార్యక్రమం ఈరోజు జరపబడింది. దానికి మేము ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి ఇంకా పై చదువులలో ఇంకా రాణించాలని, ఇంకా పైకి ఇంకా శిఖరాలకి ఎదగాలని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి ఏం ఎయిమ్స్ పెట్టుకోవాలి, ఏం గోల్స్ పెట్టుకోవాలి, ఎలా సాధించాలి, ఎలా కష్టపడాలి, ఎలా సోషల్ మీడియాకి అతిథులు కాకూడదని ఇవన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ యూత్, ఈ విద్యార్థులే రేపటి మన భారతదేశానికి వెన్నుముకగా మారబోతున్నారు. సో వాళ్ళకి ఈ నార్కోటిక్స్ అంటే మత్తు పదార్థాల నుంచి ఎలా దూరంగా ఉంచుకోవాలో, ఇంకా చదువు పట్ల ఎలా ఆసక్తి పెంచుకోవాలో అనే విషయాలని నాతో పాటు పలువురు పెద్దలు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆయన 15 ఏళ్ళ చూడలేనే లేడట, సగం మందికి తెలియడట. నిజంగా సగం మందికి తెలియదు. ఎప్పుడు తెలియాలి తెలుసా? ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టి భీమ్గల్ చుట్టుపక్కల 23 గ్రామాల మాదిరిలందరినీ పిలిపించి మనం స్టేజ్ మీద నేను ఒక కలెక్టర్ అమ్మాను, నేను ఒక కలెక్టర్ అని చెప్పి పరిచయం చేసుకోవాలి. అది గొప్పతనం అండి. అట్లా నేను ఈ గవర్నమెంట్ కాలేజీలో అనుకున్నా, నాకు సన్మానం చేయాలని రోజు చేస్తారు. నీ మార్కులు లేకపోతే అది రావాలి కదా. సన్మానం చేయాలంటే అర్హత ఉండాలి కదా. సో అది తెచ్చుకోవాలి. మీరు ఎక్కడ చేయాలి అందరూ? ఎక్కడ భీమ్గల్ చేస్తారా? ఇప్పుడు మీ అందరు అడ్రస్ తీసుకుంటారు. భీమ్గల్ చదువుతుంటుంది. ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి అడ్మిషన్ ప్రతి చెప్తాను. ఒక్కరు కూడా చేయదు. మీ తల్లిదండ్రులు కూడా చెప్తున్నామా, ఆడపిల్లలు కదా ఏమన్నా అయితే అని చెప్పి దూరం ఉంచకు. ఆడపిల్లలే ప్రపంచాన్ని సాధించబోతున్నారు. 50% రిజర్వేషన్ రాబోతున్నాయి. 50% రిజర్వేషన్ రాబోతున్నాయి. మీ పిల్లలను కనుక చదువులో వెనుకబడ్డారనుకో, మీ మీడియా శాఖ అయిపోయింది, అది అవుట్డేటెడ్. అది పని చేస్తలేదు. ఇలా శాఖలు కాదు కదా, మట్టి కూడా దొరకదు. ఏం పని చేసుకుని బతకాలో ఏం దోయక లాస్ట్ వస్తే దూరం ఊరు విడిచిపెట్టి ఏదో విచారమైన తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి ఏముంది? ఓకేనా? సిద్ధం. సో దోస్తు అప్లై చేసుకో. ఫస్ట్ది. సెకండ్ది ఏంటిది అని అంటే, ఈ మధ్య కాలంలో వాళ్ళకన్నా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలా. ఇది మా నార్మల్గా నేను ఎప్పుడు మర్చిపోయినా. నేను మీకు చెప్తున్నాను. ఏంటిది అని అంటే, ఇఫ్లు అని ఒక యూనివర్సిటీ ఉంటుంది, ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ. అది ఉస్మానియా పక్క. అక్కడ ఒక 8 భాషల నేర్పిస్తారు దేశాలు. ఫ్రాన్స్ నేర్పిస్తారు, స్పానిష్ నేర్పిస్తారు, తర్వాత అరబ్ నేర్పిస్తారు, ఇంకా రకరకాల భాషలు నేర్పిస్తారు. ఆ కాలేజ్కు నోటిఫికేషన్ వస్తుంది. నేను యువనాకి చెప్తాను. అది వచ్చినప్పుడు నేను గ్రూప్లో వెళ్తాను. అది అప్లై చేసుకుంటే దానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో కనుక మీరు క్వాలిఫై అయితే, ఆ యూనివర్సిటీలో కనుక మీకు సీట్ వస్తే, ఈ మధ్య కాలంలో స్పానిష్ భాషను ఎవరైతే 3 సంవత్సరాలు డిగ్రీ చేసుకొని బయట కట్టారో వాళ్ళకి మినిమం 2 లక్షల జీతం ఉంది. అలా పని ఏంటి తెలుసా? స్పానిష్ నేర్చుకులు కానీ, ఫ్రాన్స్ నేర్చుకులు కానీ, అరబ్ నేర్చుకులు కానీ, అందరి పని ఏంటిది అంటే, ఇంగ్లీష్ నేర్చుకులు కానీ ఏంటిదంటే ట్రాన్స్లేటర్. సార్ ఇప్పుడు స్పానిష్ దేశం నుంచి ఇండియాకు అలా నచ్చిందనుకో, అలాగే స్పానిష్ వస్తుంది, మనకు తెలుగు వస్తుంది. ఈ అధికారులు వచ్చిందనుకో కొట్లాడుకున్నట్టు ఉంటుంది. ఆ నీకు అర్థం కాదు, నీకు అర్థం కాదు. కాబట్టి ఇద్దరు యాజకులు ఒక ట్రాన్స్లేటర్ ఉంటాడు. ఆ ట్రాన్స్లేటర్ కోర్సే అక్కడ నేర్పిస్తారు. ఫుడ్ ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది,
ఆడికి పోయిన తర్వాత మీరే మాత్రం. నేను ఏమంటున్నా అంటే ఈత నేర్చుకోవాలంటే బకెట్లో నీళ్ళు పోసుకొని ఈత కూడా వస్తుందా రాదా? పోని కాళ్ళు అన్నాయి కాబట్టి అప్పుడు ఏం చేద్దామంటే కొంచెం టప్పు పెద్దది, పెద్ద టప్పుల నీళ్ళు పోసి ఈత కూడా వచ్చినట్ట రానట్ట మాట్లాడండి. రానా పోని మీ పక్కకి కుండల వల్ల ఎత్తామంటే కుండలను చూసేసి సరే యాంత్రం దగ్గర ఉన్నాయి, ఆ కుండలలో నేర్చుకుంటే ఈత వచ్చినట్ట. ఇవన్నీ రానంటే నా దృష్టిలో నేను ఎప్పుడు ఈత వచ్చినట్టు అంటే మన బంగాళాఖాతంలో ఎంటర్ అయి శ్రీలంకకు చేరుతావు ఒక మహాసముద్రం దాటి అప్పుడు నీకు ఈత వచ్చినట్టు నేను అంటున్నాను. అర్థమైంది అన్నమాట. ఆ సక్సెస్ స్టోరీస్లో ఆ అమ్మాయి ఆమె రాసి ఆమె స్టోరీ అంతా చదివిన తర్వాత నాకు స్పార్క్ కలిగింది. మరి ఈమెనే కావచ్చా, మనకు కూడా రాలేమా, మనం ఒక ప్రయత్నం చేద్దాం కదా అని అనుకుంటున్నాను. అంటే నా గోల్ నేను కలెక్టర్ కావాలనే ఆలోచన నాకు ఎందుకు స్ఫురించింది అని అంటే విజేత కాంపిటీషన్ అనే పేపర్లో స్మితా సబర్వాల్ అనే ఒక ఐఏఎస్ అధికారిని ఇంటర్వ్యూ చదవడం వల్ల నేను కొంత స్ఫూర్తి పొందాను. కాబట్టి నా గోల్ నేను అటువైపు పోయే ప్రయత్నం చేశాను. రీచ్ కాలేదు కానీ జ్ఞానం అంటే పొంది. సో అట్లా పేపర్ చదవడం ద్వారా గోల్ సెట్ చేసుకోవచ్చు. లేదు మన జీవితంలో ఎదురైన సంఘటన, మన ఇంట్లో ఆయి తాత ఉంటాం, 70 ఏళ్ళు ఉంటాయి, షుగర్ వస్తుంది, కొట్టుకుంటాం, తగ్గది, లేకపోతే బాగా సీరియస్ అవుతారు, హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత డాక్టర్ ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తాడు. కానీ నీకు బాగా ప్రేమతో చూసుకునే, పిలిస్తే పలికి, అడిగితే చాక్లెట్ కొనిచ్చే, ఐస్ క్రీమ్ కొనిచ్చే మీ ఆయి లేదు. ఆ బాధ మీరు కొద్ది ఉంటుంది. అట్లాంటి ఆమె చనిపోయింది అనుకున్నప్పుడు అప్పుడు మీకు స్ఫురణ కలుగుతుంది. ఏంటి దగ్గరనే చూసుకుంటుంది కదా అనే ఒక సంఘటన మనం కలిసి వేయచ్చు. లేదు మనం హాస్పిటల్లో ఎవరినో చూడాలని పోయినాం, డాక్టర్కి దొరుకుతున్న రెస్పెక్ట్ని చూసి అరే డాక్టర్ అని ఉంటాడు, ఒక జీవితాన్ని కాపాడతాడు, నేను కూడా చేస్తే ఆయన మస్తు మంది జీవితాలను కాపాడేది, నేను కూడా ఆ జీవితాలను కాపాడేది ఎందుకు ఉండకూడదు అని చెప్పి ఒక స్ఫురణ కలగచ్చు. అంటే కొన్ని సంఘటనల ద్వారా మనం ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదా పేపర్లో చదివినటువంటి అంశాల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదా మన కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మన బంధువులలో ఎవరైనా సక్సెస్ అయితే వాళ్ళ గురించి చర్చించుకుంటున్నప్పుడు, ఇప్పుడు రాజ్కుమార్ సార్ ఉన్నారు, వాళ్ళ కుటుంబాల్లో ఫంక్షన్లు అయితే పోయినప్పుడు ఒక 5-6 రోజులు 10 మంది అడుగు కూర్చుంటున్నప్పుడు వాళ్ళ నాన్ననో వాళ్ళ అమ్మనో ఎవరో తెలిసిన వాళ్ళు అడుగుతారు, అమ్మ ఏ ఎత్తుడు కొడుకోనంటే ఆర్మూర్లో శ్రీ వినాయక హాస్పిటల్ పెట్టుకున్నాడు, నిర్మల్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడని వాళ్ళ తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటారు. నిజంగా ఒక బిడ్డ తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది అదే. ఇవ్వాల్సింది అదే. గర్వంగా నడిబొడ్డు మీద నిలబడి ఒక తల్లి ఒక తండ్రి, నా బిడ్డ ఒక కలెక్టర్, నా బిడ్డ ఒక డాక్టర్, నా బిడ్డ ఒక మంచి రాజకీయ నాయకుడు, నా బిడ్డ 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక వక్త అని గర్వంగా చెప్పుకునే స్థితిలో మనం నిలబడాలి. సో అట్లాంటి ఇన్సిడెంట్స్ మనం గమనించాలి. అంటే మనం గోల్ పెట్టుకోవడానికి